కాళేశ్వరం కథలో ఊహించని పొలిటికల్ ట్విస్ట్. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అన్న బీజేపీకి కౌంటర్గా ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణకు రేవంత్ సర్కార్ నిర్ణయించడం సంచలనమైంది. ఇలా చేయమని ఫస్ట్ అడిగింది తామేనని రైట్ అండ్ లెఫ్ట్ పార్టీలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి. 22 నెలలు ఎందుకు ఆలస్యం చేశారో రేవంత్ ఆన్సర్ చెప్పాలని డిమాండ్ చేసిన కమల దళం సీబీఐ విచారణపై కేసీఆర్ ఎందుకు స్పందించలేదని కసుబుసుమంటోంది. ఇక ఇదే ఇష్యూపై హైకోర్టులోనూ బీఆర్ఎస్కు ఊరట లభించలేదు. మండలిలో తమ పంతం నెగ్గకపోవడంతో చైర్మన్పై కాగితాలు చించిపారేసి నైజం చాటుకున్నారు కారుగుట్టు ఎమ్మెల్సీలు. వరుస కష్టాలతో ఉక్కిరి బిక్కిరవుతున్న గులాబీ పార్టీ 2 రోజుల పాటు నిరసనలకు పిలుపునిచ్చింది. ఎందుకైనా మంచిది అలర్ట్గా ఉండాలని రేవంత్ ప్రభుత్వంకు సూచిస్తున్నారు కాంగ్రెస్ మేధావులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్ధరాత్రి అసెంబ్లీ సాక్షిగా చేసిన ఈ ప్రకటన తెలంగాణ రాజకీయాలను మరో మలుపు తిప్పాయి. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే నిజానిజాలు వెలికితీస్తామని కమలదళం ఎప్పటినుంచో విమర్శిస్తోంది. ఆ దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనమైంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అన్న బీజేపీకి సీఎం రేవంత్ తీసుకున్న డెసిషన్ తో ఒక్క దెబ్బకు 2 పిట్టల సామెతను గుర్తు చేస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన ప్రాజెక్టు రిపోర్టును రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి సుదీర్ఘంగా చర్చించింది. సీబీఐ విచారణకు ఆదేశిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీపై ఉన్న నిషేధాన్ని త్వరలో ఎత్తేనుంది రేవంత్ సర్కార్. కాళేశ్వరం ఎపిసోడ్పై శాసనమండలిలోనూ ఉద్రిక్తతలకు దారితీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పెద్దల సభలో ఆందోళనకు దిగారు. మండలి చైర్మన్ పోడియాన్ని విపక్ష ఎమ్మెల్సీలు చుట్టుముట్టి నినాదాలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రతులను చించి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వైపు విసిరారు. రాహుల్ కు సీబీఐ వద్దు, రేవంత్ కు సీబీఐ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఆందోళనల మధ్య కాసేపు కొనసాగిన సభ తర్వాత నిరవధికంగా వాయిదా పడింది. అటు తెలంగాణ హైకోర్టులోనూ బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఘోష్ కమిషన్ నివేదిక రద్దు చేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వేసిన పిటిషన్పై నిరాశే మిగిలింది. మంగళవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హరీష్ కోరినట్టుగా ఆదేశించలేవన్న హైకోర్టు సీబీఐ విచారణ జరపాలని కూడా ఆదేశించలేవని స్పష్టం చేసింది. అటు కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని చీఫ్ జస్టిస్ ధర్మాసనం కోరింది. మంగళ లేదా బుధవారం చెబుతామని ప్రభుత్వ న్యాయవాది బదిలిస్తే రేపట్లోగా ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని ఆయన్ను ఆదేశించింది హైకోర్టు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై పొలిటికల్ మంటలు ఎగిసిపడుతున్నాయి. పార్టీ లీడర్ల మాటల మంటలు వరదల్లోనూ వేడి సెగలు పుట్టిస్తున్నాయి. తన హయాంలో జరిగిన అవకతవకలపై చర్చించేందుకు అసెంబ్లీకి కేసీఆర్ డుమ్మా కొడితే హాజరైన హరీష్, కేటీఆర్ అబద్దాలు చెప్పారని విమర్శించారు పీసీసీ చీఫ్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిన మాట వాస్తవమని, తెలంగాణలో 90% పైగా ప్రజలు నమ్మినందుకే బీఆర్ఎస్ సర్కారును కూలగొట్టారన్నారు. తెలంగాణను తెగదోచుకున్నది కేసీఆర్, హరీష్ రావా అన్నది సీబీఐ విచారణలో తేలుతుందని కాంగ్రెస్ కరాఖండిగా చెబుతోంది. పీసీ ఘోష్ గారు జరిగిన అవకతవకలన్నీ కూడా లెక్కలతో సహా బయటపెడితే ఇముడ్చుకోలేని కేసీఆర్ ముఖం చాటేస్తే సభకు హాజరైన హరీష్ రావు, కేటీఆర్ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు బయటకు వచ్చాయి. లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది. ఇవన్నీ కూడా లెక్కలతో సహా ఘోష్ కమిషన్ బయటపెట్టింది. ఆ కారణంగానే మరి ఎప్పటించో బీజేపీ నాయకులు సిబిఐకి ఇవ్వాలని గొంతెత్తి చాటుతున్నటువంటి విషయం మీకు తెలుసు. ప్రభుత్వం పారదర్శి ఉంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి ముందుకెళితే లొసుకులున్నాయని మీరే అంటారు కాబట్టి మరి సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణపై రైట్, లెఫ్ట్ పార్టీల మధ్య పోటీ రాజకీయం నడిచింది. ఫస్ట్ తామే సీబీఐ విచారణ కోరామని బీజేపీ, సీబీఐ క్లెయిమ్ చేసుకుంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ వైఖరే నిజమని రుజువైందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాలని, కాళేశ్వరం అవినీతికి ముమ్మాటికి బీఆర్ఎస్ కారణమని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు బండి. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని తొలిసారి కోరింది బీజేపీయే అని గుర్తు చేశారు బండి సంజయ్.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేసీఆర్ తో సీఎం రేవంత్ కుమ్మక్కు అవటం వల్లనే సీబీఐ విచారణను ఆలస్యం చేశారని ఆరోపించింది బీజేపీ. విధిలేని పరిస్థితుల్లోనే రేవంత్ కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించారన్నారు. గత 22 నెలలు ఎందుకు ఆలస్యం చేశారో రేవంత్ ఆన్సర్ చెప్పాలని డిమాండ్ చేసింది కమలదళం. అసెంబ్లీలో రేవంత్ సర్కార్ మసిపూసి మారడికాయ చేసిందన్న లక్ష్మణ్ సీబీఐ విచారణపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఇప్పటికైనా సీబీఐ దర్యాప్తు ఆదేశించామని చేతులు దుప్పుకుంటే సరిపోదు. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న ఆధారాలు, ఆ రోజు పీసీసీ అధ్యక్షుడిగా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు, ప్రభుత్వం మీది, సంస్థలు మీ దగ్గర ఉన్నాయి, మీకు విజిలెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఆ రకంగా క్యాగ్ రిపోర్ట్ ఇచ్చింది. అన్నీ కూడా సిబిఐ ముందు పెట్టి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్కి ఏ శిక్ష విధించారో రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్కి అదే శిక్ష విధిస్తారని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కమలం మాటలకు కౌంటర్ ఇస్తూనే కాళేశ్వరం అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఫస్ట్ కోరింది తానే అంటున్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. 2 సార్లు సీఎంగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం విచారకరమన్నారు. జాతీయ సంపద అయిన కాళేశ్వరంపై చర్చ జరగకుంటే భవిష్యత్తులో మరిన్ని తప్పులు జరిగే ప్రమాదం ఉందన్నారు నారాయణ. ఈ అంశం వచ్చినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ సిపిఐ నుంచి ఇది సిబిఐకి మేము కోరాం. అప్పుడు కొంతమంది ఏమన్నారంటే సిబిఐకి ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ కదా అన్నారు. ఏమైనా కానీ సిబిఐ ఏదో ఒకటి చేయగలదు, మిగతా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే పోతుంటారు, కుదరదు, అది బెటర్ అన్నాం. అయినా వాళ్ళు చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత మళ్ళీ సిబిఐకి అప్పగించారు, సంతోషమే. ఈ కాళేశ్వరం అనేది నీటి ప్రాజెక్టులు, అది జాతీయ సంపద మొత్తం వేస్ట్ అయిపోతుంది. దానిపై సమగ్ర చర్చ జరగకపోతే భవిష్యత్తు ఇంకా తప్పులు చాలా జరుగుతాయి. భవిష్యత్తులో తప్పు జరగడం ఉండాలంటే దీనిపైన కఠిన చర్య ఉండాల్సింది మా ఉద్దేశం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై షాక్ కి గురైంది బీఆర్ఎస్. తదుపరి ఏం చేయాలన్న దానిపై పార్టీ అధినేత కేసీఆర్ తో చర్చించేందుకు కేటీఆర్ నాయకత్వంలో ఆ పార్టీ సీనియర్లు ఫామ్ హౌస్ తరలి వెళ్లారు. తన కూతురు కాన్వకేషన్ కోసం పార్టీ సీనియర్ నేత హరీష్ రావు లండన్ వెళ్లిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సాకుతో ఏపీ సీఎం చంద్రబాబు, పీఎం మోదీలతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు కేటీఆర్. సీబీఐ విచారణ పేరుతో కేవలం కేసీఆర్, బీఆర్ఎస్ పైనే దాడి జరగటం లేదని, తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి మన గోదావరి జలాలను ఏపీకి తరలించే కుతంత్రాలకు ఆ ముగ్గురు తెరతీశారని విమర్శించారు కేటీఆర్. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో, 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో, 2 ఏళ్లుగా ప్రతిపక్షంగా తెలంగాణ గొంతుకుగా నిలుస్తున్న కేసీఆర్, బీఆర్ఎస్ లను అణిచివేసే కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొడుతుందన్నారు కేటీఆర్. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు వ్యతిరేకంగా క్యాడర్ను కాపాడుకునేందుకు 2 రోజుల నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. వాడోడు చెప్పిండు, వీడోడు చెప్పిండు అని చెప్పని రాసి పడేసి ఆయన పైన ఎలిగేషన్స్ పెడితే అండర్ సెక్షన్ 8B and C హీ హాజ్ అ కాన్స్టిట్యూషనల్ అథారిటీ టు డిఫెండ్. దానికి ఇవ్వకుండా ఆయన పైన ఒక దొంగ రిపోర్ట్ తయారు చేసి ఆ దొంగ రిపోర్ట్ ఆధారంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్న పెద్ద ఎత్తున సిబిఐ ఎంక్వైరీ అని అన్నారు. వీ విల్ ఫైట్ విత్ సిబిఐ. నువ్వు ఎఫ్బిఐకి ఇచ్చుకున్నా కొట్లాడతాం, బట్ నువ్వు చేస్తున్న తప్పిదాన్ని కూడా ప్రజలకు తెప్పి చూపుతాం. దొంగ రిపోర్ట్ అడ్డంగా కేసీఆర్ను బదనాం చేయాలని ప్రయత్నం చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మంత్రులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ వేసి సాక్ష్యాధారాలతో సహా నిరూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్, హరీష్, ఈటెల ముమ్మాటికి ముద్దాయిలేనని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ ప్రకటనతో నిరూపితమైంది. కాళేశ్వరంపై సీబీఐ కేసును బీజేపీ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటుందా, నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందా అన్నది చూడాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోదండరాం. అయితే రేవంత్ ప్రభుత్వం ఈ విషయంలో అలర్ట్ గా ఉండాలని కోరారు. ఇవాళ సిబిఐకి అప్పచెప్తే న్యాయం చేయగలమని కేంద్ర ప్రభుత్వం పదే అంటున్నది. మరి వాళ్ళ బాధ్యత వాళ్ళని ఎత్తున పెట్టారు. వాళ్ళకు కూడా ఇందులో కొంత పాత్రను ఒకటి కల్పించటం కూడా ఒకందుకు నేను అనుకోవటం అయితే నిర్ణయం మంచిదే. ఇది నిర్ణయం మంచిదే. కాకపోతే కేసు ఎక్కడ కూడా వెనకబడిపోకుండా చాలా బలంగా ఇంత పెద్ద నష్టం, రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం కలిగించినటువంటి ఒక వ్యక్తులకు అన్ని విధాలుగా కఠినంగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం మాత్రం నిరంతరం వెంటబడుతూనే ఉండాలి. కాళేశ్వరం వర్సెస్ కూలేశ్వరం అంటూ ఇన్నాళ్లు ఈ ప్రాజెక్టు చుట్టూ పార్టీల మధ్య మాటల మంటలు చట్టసభల గడప దాటాయి. రేవంత్ సర్కార్ నిర్ణయంతో సీబీఐ దర్యాప్తు సంస్థ చేతిలోకి వెళ్లనుంది. అసలు దోషులు ఎవరు? ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగింది? సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరు? వీటన్నిటిపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందా? సీబీఐ విచారణలో ఇంకా కొత్త కుట్రలు, సరికొత్త విషయాలేమైనా బయటకొస్తాయా? కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లకు అరదండాలు తప్పవా అన్నదానికి కాలమే పరిష్కారం చెబుతుంది.